ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 15వ అధ్యాయం 16వ వచనం నుండి 20వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అంతటా సైనికులు ఆయనను ప్రెతోరియామను అధికార మందిరములోనికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకునిన తర్వాత ఆయనకు ఊదరంగు వస్త్రము తొడిగించి ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగిరి. మరియు రేళ్లతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేసిరి. వారు ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద నున్న ఊదరంగపు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ప్రశస్తమైన సమయంలో యేసు ప్రభు వారి జీవితంలో తను అనుభవించిన ఒక దురావస్థను, అపహాసకుల చేత ఆయన అపహసించబడే విషయాన్ని ఈ సమయంలో మనం ధ్యానిస్తున్నాం. యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు తీర్పు తీర్చి చివరిగా పిలాతు చక్రవర్తి చేతికి అప్పగించినప్పుడు పిలాతు చక్రవర్తి తనను విడుదల చేయాలని ప్రయత్నించాడు. కానీ ఈ ప్రజలు బరబ్బను దొంగను కోరుకొని యేసు ప్రభును సిలువ వేయుమని కేకలు వేసినప్పుడు పిలాతు ఏమి చేయలేక యేసు ప్రభును కొరడాలతో కొట్టించి సిలువ వేయుటకు సైనికులకు అప్పగించాడు. సైనికులు ఒక ప్రత్యేకమైన గదిలోనికి తీసుకొని వెళ్ళి అధికార మందిరములోనికి తీసుకొని పోయి సైనికులందరూ కూడా సమకూర్చి ఒక చోట వారు కూడుకొని అపహాస్య చేయడం ప్రారంభం చేశారు. వాస్తవానికి యేసు ప్రభు యొక్క పొడవుటి అంగిని వారు తీసివేసి ఊదరంగు వస్త్రము తొడిగించారు. ఊదరంగు వస్త్రము ఎవరు వేసుకుంటారు అంటే గొప్ప వ్యక్తులు. మన భారతదేశంలో పట్టు వస్త్రాలు చాలామంది వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఖద్దరు లేక పట్టు వస్త్రాలు ఏ రీతిగా అయితే భారతదేశంలో ఒక గౌరవించబడిన ఉన్నతమైన వ్యక్తులకు ఆ వస్త్రము సూచనగా ఉందో, ఊదరంగు వస్త్రము ధరించడం అనేది మరి ఆ దేశంలో కూడాను, పలస్తీనా దేశంలో కూడాను వాడుకలో ఉంది. సంపన్నత కలిగిన వ్యక్తులు ఆ వస్త్రాలు వేసుకుంటారు. ఈ సైనికులు ఒకవైపు యేసు ప్రభును గౌరవిస్తూనే మరొక వైపు ఆయనను అవమానపరుస్తున్నారు. ఊదరంగు వస్త్రము తొడిగించి తనకు అపహాస్యము చేయడానికి ముళ్ళ కిరీటము తన తల మీద పెట్టి ఉన్నారు. ఒకవైపు తన శరీరానికి ఊదరంగు వస్త్రము, ఒక ధనవంతునికి సంబంధించిన వస్త్రం వేసి తన తలకేమో ముళ్ళ కిరీటము తనకు తొడిగించి ఉన్నారు. ప్రియ దేవుని యొక్క బిడలారా, యేసును గౌరవిస్తున్నారు అనే రీతిగా ఊదరంగు వస్త్రాన్ని తొడిగించి ఘోరంగా అవమానపరిచి ఎంతో పొడవుగున్నటువంటి ఆ ముళ్ళ కిరీటము తన తల మీద గట్టిగా కొట్టి రక్తము కారునంతగా ఆ కిరీటములో ఉన్న ముళ్ళు తనకు గుచ్చుకొని లోగన
తన తల మీద దాన్ని తొడిగించి ఉన్నారు. చాలా భయంకరమైనటువంటి సంఘటన. యేసు ప్రభువారు ఇక్కడ మౌనం వహించి ఆయన ఆ బాధను దిగమింగుతుంటే వీరేమంటున్నారు అంటే, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనములు చేయసాగారు. ఒకవైపు తనకు నొప్పికరంగా ముళ్ళ కిరీటం కొట్టి ఊదరంగు వస్త్రము తొడిగించి తన నిలుటంగిని తీసివేసి యేసు ప్రభుకి నువ్వు యూదుల రాజు కదా నీకు శుభము అని చెప్పి వారు యేసు ప్రభువుకు వందనాలు అర్పిస్తున్నారు. కానీ ఇది మర్యాదపూర్వకంగా ఉన్న వందనాలు కాదు. యేసు ప్రభుకు ఒక విధంగా చెప్పాలి అంటే అవమానకరంగా వారు ఆ వందనార్పణలు అర్పిస్తూ ఉన్నారు. ఎగతళిగా చేసినటువంటి ఈ పని మౌనంగా యేసు ప్రభువారు భరించుకుంటున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, మనము చేసిన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన ఈ బాధ భరిస్తున్నాడు. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్ము వేసి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేస్తున్నారు. తల మీద ఆ ముళ్ళ కిరీటం పెట్టడానికి గల కారణం ఏమిటి అంటే, మన తలంపులలో రకరకాల విధమైన ఆలోచన కలిగి ఉంటున్నాం. రకరకాల సమస్యల మధ్య మన జీవితం గడుపుతూ ఉన్నాం. అందుకే మన తలలో నొప్పి, విభిన్నమైన ఆలోచన ద్వారా మన తల బరువెక్కిపోతుంది. ఆ పరిస్థితి నుంచి మనకు విడుదల చేయడానికి, ఆ పరిస్థితి నుంచి మనకు విముక్తి చేయడానికి యేసు ప్రభువారు తన తల మీద ముళ్ళ కిరీటం పొందుకున్నారు. తన తల మీద ముళ్ళ కిరీటం పొందుకున్నారు. ఆయన మీద ఉమ్ము వేస్తున్నాడు. మోకాళ్ళుని ఆయనకి నమస్కారం చేస్తున్నారు. రేళ్లతో ఆయన తల మీద కొడుతున్నారు. వాస్తవానికి ఇది యేసయ్య భరించలేని పరిస్థితి. తను ఎంతో గొప్ప పని చేయడానికి వచ్చాడండి. మనందరి పాపదోషాలు మోసుకొని మనకు విమోచించడానికి వచ్చిన మన విమోచకునికి ఇంతగా అవమానపరచడం, ఇంతగా శిక్ష విధించడం, ఇది మానవ జాతికే తగనిది. తలకేమో ముళ్ళ కిరీటం, ముఖమంతేమో ఉమ్ము వేయడం, శరీరానికేమో ఊదరంగ వస్త్రాలు ధరింపచేసి రేళ్లతో తనకు కొట్టడం, చాలా భయంకరమైన దూషణ మాటలు పలుకుతూ ఆయన ముందర మోకరిల్లి ఆయనకి నమస్కారం చేయడం, ఎంత భయంకరమైన అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఆయనను అపహాసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదరంగు వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయేది. ఒక విషయాన్ని గమనిద్దాం. యేసు ప్రభువారు త్యాగశీలి అయి ఏ వస్త్రమైతే ఆయన వేసుకొని, ఏ వస్త్రమైతే తాకి అనేక వ్యాధులు బాగుపడ్డారో, తనను అవమానపరిచినప్పుడు వస్త్రాన్ని తీసివేశారు, ఊదరంగు వస్త్రాన్ని వేశారు. దారుణంగా యేసు ప్రభును చిత్రహింస చేసి, కొట్టి, తిట్టి, బాధించి తనను సిలువ వేసినప్పుడు, ఏమండి, ఇంత అవమానపరిచినప్పుడు తన ఊదరంగు వస్త్రాన్ని తీసివేశారండి. అప్రశస్తమైన వస్త్రాన్ని తీసివేశారు. ఏ వస్త్రముతో అయితే ప్రజల సమూహములో ఆయన అద్భుతాలు చేశాడో ఆ వస్త్రాన్ని ఆయనకి తొడిగించారు. అయితే సిలువ వేసినప్పుడు ఆ వస్త్రము కూడా తీసివేశారు. ఎందుకంటే బైబిల్లో క్లియర్గా ఉంది,
ఆయన వస్త్రము చీట్లు వేసుకుని వారు పంచుకున్నట్లుగా తన పై వస్త్రము చీట్లు వేసుకుని పంచుకున్నారు. యేసు ప్రభువారు ఒక చిన్న వస్త్రముతో సిలువకెక్కించి ఆయనకి చంపివేసినట్లుగా మనం చూస్తాం. ఉదయకాశములో నా సోదరి, నా సహోదరుడా, ఆయన వస్త్రహీనుడై మనకు ప్రశస్తమైన వస్త్రములు దానం చేసి ఉన్నాడు. మన జీవిత కాలములో మంచి వస్త్రములు ధరించుకునే స్థితి మనకు లేదు. కానీ యేసు ప్రభువారు తన ప్రశస్తమైన వస్త్రాలు మనకు తొడిగింప చేశాడు. ఈ ఉదయకాల సమయంలో తను సిలువ వేయబడడానికి గల కారణాలు, తన కాళ్ళ చేతులకు మేకులు దిగగొట్టబడడానికి కారణాలు, మన చేతులతో ఎన్నో పాపాలు చేస్తున్నాం. మన కాళ్ళు ఎన్నో చోటికి పరిగెత్తి పాపము చేస్తాం. ఎంతో భయంకరమైన జీవితాలు జీవిస్తున్న వారు మనం. అయితే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాప భారములన్నీ కూడా ఆయన మోస్తూ తనకున్న అనుభవ జ్ఞానము చేత మనల్ని నిర్దోషులుగా చేస్తున్నవాడు మన ప్రభు. పాపి కొరకు ఎవరు ప్రాణం పెట్టలేరు, ఒక యేసు తప్ప. మన బలహీనత కొరకు ఎవరు భారము భరించలేరు, మన యేసు ప్రభు తప్ప. మన జీవితానికి విమోచన ఇచ్చేది యేసు ఒక్కడే. నా సోదరి, నా సహోదరుడా, ఉదయకాశములో దేవుని మాటలు వింటున్నాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. తన చుట్టూ ఉన్న సైనికులు అపహాస్యము చేస్తూ తన జీవితం పట్ల ఎంత దారుణమైనటువంటి స్థితిలో బాధిస్తున్నారో, కానీ నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన బాధలను భరించి తన మౌనంగా సమస్తం సహించుకున్నాడు. ఆయనే గనుక మౌనంగా సహించకపోతే ఈరోజు మనం రక్షించబడకపోయి ఉండేవారు. ఎందుకంటే తనను ముట్టిన వారికి ఒకవేళ ఆయన గనుక దేవునికి ప్రార్థించి శాసించి ఉంటే ఒక్క మనిషి కూడా ఈరోజు బ్రతికి ఈ లోకంలో ఉండకపోయి ఉండేవారు. అయితే ఆయన ప్రేమ పూర్ణుడు, కృప కలిగిన వాడు, కృప సమృద్ధి కలిగిన వాడు కనుక తనను ఎంత అవమానపరిచినా, ఎంత దూషించినా, ద్వేషించినా సహించుకున్నాడు. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్నైన దేవునికి తన్ను తాను సమర్పించుకున్నాడు. అవమానాలు భరించాడు. ఉమ్ము వేసినప్పుడు సహించుకున్నాడు. దూషించి మాట్లాడినప్పుడు సహించుకున్నాడు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, మనము కూడా క్రీస్తు జాడలు నడిచి ఓర్పు కలిగి ఓర్చుకొని ఆయనకి మహిమకరంగా జీవించే వారమై జీవించడానికి ప్రభు మనను సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. పవిత్రమైన లేఖన భాగమును ధ్యానించి ఉన్నాం. మా నిమిత్తము మీరు సహించిన భయంకరమైన అవమానాలు, దూషణాలు, అనేకమైనటువంటి ప్రభువైన అసహ్యమైనటువంటి క్రియలు మీరు భరించారు కనుక మాకు విముక్తి చేశారు. మేమును ప్రభు మా పొరుగువారు మా గురించి ఎలాంటి కుట్ర పనినా సహించి భరించి సహించి మీ నామానికే మహిమకరంగా జీవించే భాగ్యము అనుగ్రహించండి. మీ యొక్క కృప, కరుణ, కటాక్షం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.